అందరికీ నమస్కారము. మీరందరూ సంతోషంగా, ఆర్థికంగా, ఆరోగ్యంగా బావుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు మన వీడియోలో మీకు తెలియపరుస్తుందేమిటి అంటే, జనవరి 22వ తారీఖున అయోధ్య అక్షింతలతో మీ ఇంట్లో అందరూ కూడా పూజ చేసుకుంటారు ఉదయాన్నే. అలాగే సాయంత్రం అయితే 5 దీపాలు వెలిగించవలసి ఉంటుంది. అలాంటి 5 దీపాలను మీ ఇంట్లో ఏ విధంగా వెలిగిస్తే పరిపూర్ణ ఫలితము లభిస్తుంది, ఆ శ్రీరాముడి కృపకు మీరు పాత్రవుతారు అనేది తెలుసుకోబోయే ముందు, మన ఛానల్ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. మీరిచ్చే లైక్ ద్వారా చాలామందికి ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు లైక్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయగలరని కోరుకుంటున్నాను. అయితే జనవరి 22 అయోధ్యాక్షింతలతో పూజ చేసుకున్న తర్వాత 5 దీపాలను మీరు ఈ విధంగా వెలిగిస్తే చాలా ముఖ్య ఫలితం, విశేషమైన ఫలితాలు ఉంటాయన్నమాట. మన ఇంటిలో దీపావళి ఎలాగైతే జరుపుకుంటామో అంత విశేషంగా అయితే ఈరోజు జరుపుకోవాల్సిందిగా ఉంటుందన్నమాట. అలా మీరు జరుపుకున్నట్టయితే మీ ఇంటిల్లిపాది కుటుంబ సౌఖ్యాలతో, కుటుంబ సంతోషాలతో ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ జీవితం అనేది కొనసాగుతూ ఉంటుందన్నమాట. మీకున్న ప్రతి కోరిక సిద్ధింపబడమే కాకుండా అసలు మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేదే రాదన్నమాట. దీపం పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తూనే ఉంటాము. ఇలాంటి పరమ పవిత్రమైన దీపాన్ని మనము ఎందుకు వెలిగిస్తామంటే, దీపాన్ని వెలిగించినప్పుడు అందులో నుండి కాంతి అనేది వెలువడుతుందన్నమాట. ఇలాంటి కాంతి అనేది కూడా మన జీవితంలో వెలుతురుని నింపి, చీకటినంతని కూడా పారద్రోలి సంతోషంగా ఉండాలనే ఒక భావనతో అనేది చేస్తున్నది. కాబట్టి అందరూ కూడా ఇలాంటి దీపాన్ని వెలిగించండి. జనవరి 22వ తారీఖున అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ అనేది జరుగుతుంది కాబట్టి ఆ రోజు సాయంత్రం మనము ఇంటిల్లిపాది కూడా ప్రతి ఒక్కరు కూడా ఇంటిని శుభ్రం చేసుకొని, మనము దీపావళి ఎలాగైతే జరుపుకుంటామో ముగ్గులతో, రంగవల్లులతో ఎంతో సంతోషంగా జరుపుకుంటామో, అలాగే ఈరోజు కూడా మీ ఇంటి ముందు ముగ్గు వేసుకొని, అలాగే గుమ్మం ముందు మామిడి తోరణాలు కట్టుకొని, గడపను పూజించుకొని ఇలా చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. జనవరి 22వ తారీఖున సాయంత్రం 5 దీపాలను వెలిగించాలి అని అన్నారు. కానీ ఎవరు వెలిగించాలి అనేది చెప్పలేదు కాబట్టి చాలామందికి సందేహం అనేది రావచ్చు. ఇలాంటి విశేషమైన దీపాలను ఎవ్వరైనా కూడా వెలిగించుకోవచ్చన్నమాట. ఎవ్వరు వెలిగించుకున్నా కూడా చాలా విశేషమైన ఫలితాలనేది ఉంటాయి. అయితే మనము ఈ దీపాలను ఆవు నెయ్యితో వెలిగించుకుంటే చాలా మంచిదన్నమాట. లక్ష్మీ కటాక్షము సిద్ధింపబడుతుంది. వ్యాపారంలో అలాగే ఉద్యోగంలో మీకైతే ఉన్నత స్థాయికి రావడానికి ఎన్నో ఆస్కారాలు ఉన్నాయన్నమాట. ఆవు నెయ్యి మీ ఇంట్లో లేనట్లయితే మీరు ముందు రోజే ఆవు నెయ్యి తెప్పించుకొని అయితే ఈ దీపాలను వెలిగించుకోండి. అయితే ఇంకొకటి, మనం ఈ దీపాలను వెలిగించాలి అనంటే మనకు 5 తమలపాకులు కావలసి ఉంటుంది. ప్రతి ఇంట్లో అంటే చాలామంది ఇంట్లో అయితే తమలపాకు చెట్లను పెంచుతూనే ఉంటారు. ఇలాంటి తమలపాకు చెట్టుకు ఒక 5 మంచి మంచి పెద్ద ఆకులను తీసుకొని దీని మీద మనము గంధముతో శ్రీరామ అని రాయాల్సి ఉంటుందన్నమాట. ఇలా శ్రీరామ అని రాసిన తర్వాత ఈ గంధం అనేది ఎండిపోయిన తర్వాత మీరు రాగి ప్లేట్‌లో కానీ, వెండి ప్లేట్‌లో కానీ, బంగారం ప్లేట్‌లో కానీ ఈ ఆకులను తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి ఆకులను మీరు వరుసగా పెట్టుకొని ఆ ఆకుల మీద ఆవు నెయ్యి పోసిన ప్రమిదలనైతే పెట్టుకోవాల్సి ఉంటుంది. మీరు ముఖ్యంగా అయితే ప్రమిదలు అనంటే మట్టి ప్రమిదలైతే తీసుకోండి. ఒకవేళ మట్టి ప్రమిదలు లేనట్లయితే మీ ఇంట్లో ఉన్న కుందులనైతే ఉపయోగించుకోవచ్చనమాట. చాలా వరకైతే మీరు మట్టి ప్రమిదలని ఉపయోగించండి. చాలా బావుంటుందనమాట. అయితే ఇలా మీరు మీ దేవుని ముందు పూజ జరిగిన తర్వాత ఒక తమలపాకుల మీద శ్రీరామ అని రాసిన తర్వాత ఈ మీ దీపంలో ఆవు నెయ్యి పోసి దీపాన్ని వెలిగించుకోవాల్సి ఉంటుంది. ఇలా 5 దీపాలను వెలిగించుకున్న తర్వాత ఈ 5 దీపాలను మనము దేవుడికి హారతిగా ఇవ్వాలన్నమాట. ఇలాంటి హారతి అనేది దేవుడికి ఇచ్చిన తర్వాత ఆ దీపాల నుండి మనము కూడా హారతిని తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇంటిల్లిపాది అందరూ కూడా చక్కగా దండం పెట్టుకొని ఆ దీపాలకు మీ జీవితంలో కూడా కాంతి అనేది విరజిల్లాలి అన్నట్టు మీకున్న మనసులో ఉన్న కోరికను తలుచుకోండి. అలా తలుచుకున్న తర్వాత ఏవైతే అయోధ్య అక్షింతలు ఉన్నాయి కదా, ఆ అక్షింతలు కూడా మీ మీద జల్లుకోండి. జల్లుకున్న తర్వాత
శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే 8 సార్లు అంటే 108 సార్లు మీరు జపించాల్సి ఉంటుంది. ఇలా మీరు 108 సార్లు అనేది జపించిన తర్వాత మీకు సాధ్యమైనంత వరకు మీరేమి పెట్టినా నైవేద్యం అనేది పెట్టిన తర్వాత ఈ దీపాలను తీసుకువెళ్ళి మన ఇంటి గుమ్మం ముందు 2 పెట్టాలన్నమాట. తరువాత మనము తులసీదేవి ముందు, తులసి చెట్టు ముందు ఒకటి పెట్టాలన్నమాట. మీరు అలాగే ఇంటి లోపల దేవుడి ముందు అనేది 2 పెట్టుకోవాలి. ఇలా 5 దీపాలైతే పెట్టుకోవాల్సి ఉంటుంది. మనం దీపావళి పండుగలాగా జరుపుకోవాలి అని చెప్పాము కదా! మీకు ఇంటి నిండా దీపాలు అనేది కావాలి, అలాగే జరుపుకోవాలి అని మీరనుకుంటే ఈ దీపాలు అనేది 5 మొదటగా 5 అనేది ఇలా వెలిగించిన తర్వాత మీ ఇంటి చుట్టూ ఎన్ని దీపాలైనా కూడా పెట్టుకోవచ్చనమాట. ఇలా దీపాలు పెట్టిన తర్వాత మీ ఇంట్లో మీ భర్తల దగ్గర, పెద్దవారి దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకోండి. వారి దీవెనలు మీకెప్పుడు ఉంటేనే కదా మీ ఇంట్లో అందరూ కూడా సుఖశాంతులతో ఉంటారు. కాబట్టి మొదటగా దేవుడి ఆశీస్సులు తీసుకున్న తర్వాత మీ ఇంట్లో వాళ్ళ దగ్గర దీవెనలైతే తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. మీ పిల్లల్ని కూడా ఆశీర్వదించండి. వారికి కూడా ఉద్యోగము, విద్య అన్నీ కూడా సత్ఫలితాలైతే ప్రాప్తిస్తాయి. అయితే ఇంకొకటి మీరిక్కడ చేయవలసింది ఏమిటి అంటే, మనము 5 దీపాలను తమలపాకు మీద వెలిగిస్తాము కదా! ఇలా వెలిగించినప్పుడు మనము ఈ తమలపాకు కింద అయితే ముగ్గు వేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇలా మీరు ఎక్కడైతే దీపము వెలిగిస్తారో ఆ దీపము కింద ఒక చిన్న ముగ్గు అనేది వేసుకొని దీనిపైన అనేది తమలపాకు మీద ప్రమిద పెట్టి దీపం వెలిగించుకోండి. అలా వెలిగించుకున్న తర్వాత మీరు ఒక దేవుడికైతే మీరు పూలనైతే సమర్పించవలసి ఉంటుంది. అలా తమలపాకులో ఒక్కొక్క పువ్వునైతే పెట్టవలసి ఉంటుందన్నమాట. ఇలా వెలిగించుకున్న దీపాలు అనేది మనము యథావిధిగా తెల్లవారిన తర్వాత ఈ దీపాలను తీసుకోవలసి ఉంటుందన్నమాట. ఒకవేళ మీ దగ్గర దీపాలైతే ఇదివరకు ఉపయోగించినవైనా కూడా పర్లేదండి. కానీ వాటిని శుభ్రం చేసుకొని అంటే ముందు రోజు నీటిలో మనము ఈ మట్టి ప్రమిదలనైతే వేసుకొని ఒక 2-3 గంటలైతే నీటిలో ఉంచుకుంటే చాలా మంచిగా కూడా ఆ మట్టి ప్రమిదలను నీటికి పీల్చుకొని మన నూనెనైతే ఎక్కువగా పీల్చుకోకుండా ఉంటాయి. కాబట్టి శుభ్రంగా ఆ మట్టి ప్రమిదలను కడుక్కున్న తర్వాత శుభ్రతతో అయితే ఖచ్చితంగా ఉండండి. ఈ రోజున మీరు సాక్షాత్తు ఆ శ్రీరాముడే మీ ఇంటికి వస్తున్నట్లుగా భావించి మీ పూజనైనా దేనినైనా కూడా భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో చేసుకోండి. అలాగే ఈరోజు అనేది ఏకాదశితో అనేది వస్తుంది కాబట్టి చాలా విశేషంగా పరిగణింపబడుతుంది. కాబట్టి ఉపవాసం ఉంటే మీకైతే ఇంకా చాలా బాగుంటుందన్నమాట. ఎంత అంటే ఏకాదశి గురించి మీరందరికీ తెలిసిందే, ఎంత మహత్యం ఉంటుంది అనేది. ఇలాంటి ఏకాదశి రోజున ఈ జనవరి 22వ తారీఖున అక్షింతలతో మీరు ఈ విధంగా చేస్తే మీరు కోరిందల్లా బంగారమే అవుతుంది.